మర్చెంట్ నేవీలో కెప్టెన్గా చేసి ఆ తర్వాత స్టార్టప్స్, ఆ తర్వాత ఒక లైఫ్ కోచ్. అసలు పిల్లలు మారాలి అని అంటే మనం కోచ్ చేయాల్సింది పిల్లల్ని కాదు, పేరెంట్స్ని అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. పేరెంట్స్ నాకు ఫోన్ చేసేసి టీనేజ్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారండి, కొంచెం కోచ్ చేయండి అంటే నేను అన్నాను మీ పిల్లలతో ఏం ప్రాబ్లం లేదండి మీకు. సో మీరు కెప్టెన్గా వర్క్ చేశారు. మీకు ఈ సెయిలింగ్ జర్నీలో మీకు లైఫ్ ఏం నేర్పించింది? యాజ్ ఎ కెప్టెన్ అట్లాంటిక్ ఓషన్లో ఫ్రమ్ యుఎస్ నుంచి యూరోప్కి వస్తున్నాం అనమాట. ఇన్ దాట్ వీ హ్యాడ్ 3 cyclones. వెన్ యూ ఆర్ ఇన్ ఫేసింగ్ డెత్ నో బడీ టాక్స్ అబౌట్ సక్సెస్, ఓన్లీ రిగ్రెట్. మీరు ఎంబీఏ చేసినప్పుడు మీ ఏజ్ ఎంత? 47. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 51. శంకర్ దాదా సినిమాలో కూడా చిరంజీవి గారు కాలేజీకి వెళ్ళినప్పుడు అందరు లేచి నుంచుంటారు, ప్రొఫెసర్ వచ్చారా అని. చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు చెప్పి చెప్పి పెంచుతూ ఉంటాం. రిస్క్ చేయొద్దు, జాబ్ చేయాలి, చెప్పిన మాట వినాలి. మనం ఒక చిన్నపాటి బానిసత్వానికి పిల్లల్ని అలవాటు చేస్తున్నామా అని. ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి, రిస్క్ తీసుకోకూడదు అనేది వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ని పిల్లల మీద పెట్టడం తప్పితే పిల్లలు చేయగలుగుతారు లేదా అనేది ఎవరు చూడట్లేదు. సో వెన్ ఇట్ కమ్స్ టు టీన్, చాలా డిస్టర్బెన్స్లు అన్నీ ఆ ఏజ్లో క్రియేట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అటువంటి టైంలో ఆ టీన్ని మనం ఎలా మోల్డ్ చేయాలి వాళ్ళ కెరియర్ పాడు కాకుండా? పిల్లలు ఇంట్లో ఏదైతే దొరకదో అది బయట చూస్తారు. కెరియర్ని పాపం ఒక పిల్లవాడు ఒకటి అవ్వాలి అని అనుకున్న తర్వాత ఒకళ్ళు ఇద్దరు కాదు, 99.999% ఆఫ్ ద కిడ్స్ వాళ్ళు అనుకుంది చేయట్లేదు. డబ్బు సంపాదించడం కోసం కేవలం దానికోసమే పనిచేస్తున్నారు. చదువు జాబ్ కోసం చేయొద్దని చెప్తానండి నేను ఎప్పుడు. బట్ ఇట్ హ్యాస్ అ డీపర్ మీనింగ్ అండి. ఎందుకంటే ఈరోజు పిల్లలు నమస్తే, నేను రేవంత్ చలమల. సో ఈరోజు మనతో మాట్లాడటానికి కెప్టెన్ సూరజ్ గారు వచ్చారు. మర్చెంట్ నేవీలో కెప్టెన్గా చేసి ఆ తర్వాత స్టార్టప్స్, ఆ తర్వాత ఒక లైఫ్ కోచ్. అసలు పిల్లలు మారాలి అని అంటే మనం కోచ్ చేయాల్సింది పిల్లల్ని కాదు, పేరెంట్స్ని అని ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆయన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఈ రోజు ఆయన దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. మన పిల్లలు ఒక లీడర్గా ఎదగాలి అని అన్నా, మన పిల్లలు కెరియర్లో సక్సెస్ఫుల్గా సెట్ అవ్వాలి అన్నా, ఒక మంచి టీం ప్లేయర్ అవ్వాలన్నా, మంచి టీం లీడర్ అవ్వాలి అన్నా, ఫస్ట్ అది పేరెంట్స్ చేతుల్లోనే ఉంటుంది. కెరియర్లో సక్సెస్ఫుల్గా ఉండటం కోసం మనం మన పిల్లల్ని ఏ విధంగా గైడ్ చేయాలి అన్న దాని గురించి ఆయన భాషలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో అండి. సో మీరు కెప్టెన్గా వర్క్ చేశారు. ఎస్, దాదాపుగా 12 సంవత్సరాల మీ సర్వీస్? 13-14 years సేల్ చేశానండి, ఫ్రమ్ కెడెట్ టు కెప్టెన్. కెడెట్ టు కెప్టెన్. సో ఈ జర్నీలో మీకు ఈ సెయిలింగ్ జర్నీలో మీకు లైఫ్ ఏం నేర్పించింది? డిఫరెంట్ థింగ్స్ అండి, అంటే డిఫరెంట్ స్టేజెస్లో. ఫస్ట్ స్టేజ్ కెడెట్షిప్ వెళ్ళినప్పుడు, అంటే నేను యాక్చువల్గా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎంసీఏ ఇన్ హైదరాబాద్ భద్రికా కాలేజ్లో జాయిన్ అయిపోయాను. 1 month చేశాను. దాని తర్వాత ఐ గాట్ అ షిప్పింగ్ లెటర్. ఐ ఓన్లీ సా దట్ ఓకే, ఇక్కడేమో జాబ్, ఇదేమో ఇంకా చదవాలి అనే దాంట్లో ఐ టుక్ అప్ రోల్. ఐ డి నాట్ హ్యావ్ ఎన్ ఐడియా, మా ఫ్యామిలీలో ఎవరు లేరు షిప్పింగ్ బ్యాక్గ్రౌండ్లో. నేను అన్ని ఎంట్రన్స్లు రాస్తా, ఇది కూడా రాసేసాను. ఏ ఇయర్ లో మీరు రాసింది? 95 అండి. అసలు ఆ టైంకి ఎవరికి తెలియదు అసలు కెరియర్ గురించి ఎక్కువ తెలియదు. ఓన్లీ థింగ్ ఏంటంటే పేపర్లో ఒక యాడ్ వచ్చింది, ఆ యాడ్ చూసి ఎంట్రన్స్ రాసేసాను. బాంబేలో ఎగ్జామ్ ఉండింది, రాసేసాను. అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 80,000 people. I got selected. Now I said, okay, I got a job, so let me take the job. And it is one of the toughest things for me, because నేను అప్పటి వరకు గ్రాడ్యుయేషన్ కూడా ఇంట్లో నుంచి వెళ్ళాను. ఫస్ట్ టైం ఐఎమ్ ఇన్ హాస్టల్. ఓకే. అండ్ హాస్టల్ లైఫ్ కూడా ఓకే, ర్యాగింగ్ అన్ని తీసేసినా కూడా ఫస్ట్ టైం వెన్ ఐ వెంట్ యాజ్ అ కెడెట్ ఆన్ షిప్, ద ఫస్ట్ జాబ్ దే గేవ్ మీ టు క్లీన్ టాయిలెట్స్. You can imagine living in Hyderabad so many years, మన ఇంట్లో పనులే సరిగ్గా ఎక్కువ చేయని వాళ్ళని నాకు సడన్ గా వచ్చేసి ఒక బ్రూమ్ స్టిక్ ఇచ్చేసి టాయిలెట్స్ క్లీన్ చేయాలి అనేది. బట్ దెన్ ఐ రియలైజ్డ్ వేర్ because the only reason I did not quit that, because that was my decision to go. Okay. It was never forced onto me. And actually the whole family was again saying that నువ్వేం వెళ్తావు అక్కడ వరకు, అంత దూరం వెళ్ళి అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఐటీ చేసేస్తే ఏదో జాబ్ వస్తుంది అనే దాంట్లో ఐ వాంటెడ్ టు టేక్ దట్ అడ్వెంచర్. I think I give the credit to my dad. Okay. In that aspect only. ఎందుకంటే మా మమ్మీ కంటే భయం వేసేది, బట్ మా ఫాదర్ వచ్చి he said only thing, I don't know about this profession, Okay,
బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఐ విల్ సపోర్ట్. అంటే ఈ వాజ్ ద వన్ హూ టుక్ మీ ద ఎగ్జామ్స్. ఆయనే తీసుకెళ్లారు అన్నమాట ఆ టైంలో. వెరీ బ్రాడ్ మైండెడ్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ అట్లాంటి ఆయన మాట్లాడితే ఉరికిచ్చేవాళ్ళు అప్పుడు. exactly. And he also being an engineer, it's not Acha, that he was an okay. engineer, actually retired as a chief engineer waterworks ఓకే in Hyderabad metropolitan. ఓకే సో ఆ టైంలో ఆయన వచ్చి నాకైతే తెలీదు, నీకు వెళ్ళాలని ఉంటే నేను సపోర్ట్ చేస్తా అన్నారు. ఈ సపోర్టెడ్. సో ఐ వెంట్ అండ్ సో దేర్ ఐ గాన్ త్రూ దట్ టఫ్ సిచ్యువేషన్ because it was my decision. If it was my parents' decision, then I couldn't forget it. And today's kids are doing it. And there are a lot of kids who go to engineering colleges because they don't like it, they run away and come back, or they jobs ఉన్నాయంటే క్విట్ చేస్తారు. ఎందుకంటే నేను క్విట్ ఎందుకు చేయలేదంటే బికాస్ ఇట్ వాజ్ మై డెసిషన్, మై ఓనర్షిప్. ఎస్ సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. దెన్ ద నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్స్ ఇచ్చాను. ఐ వెంట్ ఇన్ టు చీఫ్ ఆఫీసర్ వేర్ ఐ సా లీడర్షిప్ లాట్ ఆఫ్, బికాస్ ఐ హ్యాడ్ టు lead a team of 20-30 people, leadership. akkada oka stage. Then the final stage as a captain has taught me a lot. ఓకే అంటే టు బీ రెస్పాన్సిబుల్. అంటే నేను అప్పటి వరకు టైటానిక్ లో ఒక కెప్టెన్ టైటానిక్ తో పాటు ఎందుకు వెళ్ళానని అర్థం కాలేదు. వెన్ ఐ బికేమ్ ఏ కెప్టెన్ ఐ అండర్స్టూడ్ వై హీ వెంట్ డౌన్, ఓకే బికాస్ హీ కుడెంట్ సేవ్ ద పీపుల్. అండ్ మేబీ నేను కూడా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు every captain will go through that, because that's the responsibility you feel when you become a captain. Because when I was sailing as a nenu cadet lo join ayinappudu, we did not have communication. Whatever communication we have is by one way walkie talkie laga undedi. Adi kuda chaala expensive anamata. So the ship is the only thing and captain is our కైండ్ ఆఫ్ పర్సన్ టు గో టు. మనకి షిప్ లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే క్యాప్టెన్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ క్యాప్టెన్ హ్యాడ్ నో వన్ టు ఆస్క్, హీ హ్యాడ్ టు టేక్ డెసిషన్స్. సో డెసిషన్ మేకింగ్ అనేది ఒకటి నేర్చుకున్నా అండి చాలా. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్ ద టీమ్ కమ్స్ ఫస్ట్. అంటే వాళ్ళని సేవ్ చేసిన తర్వాత, అండ్ వాట్ ఐ లర్న్డ్ ఇస్, అండ్ ఒక రూల్ ఉంటుంది షిప్ లో, దట్ ద క్యాప్టెన్ విల్ బి ద లాస్ట్ వన్ టు గెట్ ఇన్ టు ద లైఫ్ బోట్. ఓకే అసలు ఇప్పుడు వచ్చింది అటువంటి సిచ్యువేషన్ మీకు? అలాంటి సిచ్యువేషన్ అంటూ రాలేదు, కానీ ఒక సిచ్యువేషన్ అండి. నేను యాజ్ ఎ కెప్టెన్ అట్లాంటిక్ ఓషన్ లో ఫ్రమ్ యుఎస్ నుంచి యూరోప్ కి వస్తున్నాం అనమాట. అండ్ ఇన్ దాట్ వీ హ్యాడ్ 3 cyclones, 3 different ఏరియాస్ నుంచి. అంటే ఇట్లా ట్రయాంగిల్ లాగా మా షిప్ లోనే ఏంటో మా షిప్ ని అటాక్ చేసి ఇట్ వాజ్ లైక్ దాట్. సో ఆ సిచ్యువేషన్ లో ఒక్కసారి మాత్రం it took me 3 days sleepless. అంటే స్లీప్లెస్ బికాస్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ వీ విల్ గో డౌన్. ఓకే ఆ స్టేజెస్ కూడా వచ్చినాయి. అందరు వాళ్ళ లాస్ట్ ఈమెయిల్స్ రాసేస్తా ఉన్నారు, లైక్ ఇంకా అంటే లాస్ట్ ఈమెయిల్స్. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఆన్ షిప్స్ ఒక రూల్ ఉండేదండి, వాట్ ఎవర్ ఈమెయిల్ గోస్ అవుట్ యూ హ్యావ్ టు స్క్రూటినైజ్ ఇట్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. ఓకే ఒకసారి చూసి ఏమి షిప్ గురించి ఏమి తప్పుగా మాట్లాడట్లేదు అని చూసి పంపించాలన్నమాట. సో when I went through that messages, I realized that when death is in front of you, how people have those feelings to come out. Ki me regrets bayatku vasta untayi, me cheyaleni problems, because nobody at that stage wrote about what they had succeeded. Okay. In those letters, they only wrote about what they regret. Okay. That is the biggest lesson for me on that day. And అంటే మళ్ళీ ఈరోజు మీ దగ్గర కూర్చున్నా అంటే వి గాట్ సేవ్డ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. వి డిడ్ నాట్, బట్ ఆన్ ద లాస్ట్ డే లక్కీలీ అది సబ్సైడ్ అయిపోయి వి కేమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్. బట్ 3 days ఎటు సైడ్ తిప్పినా సరే ఒక సైక్లోన్ మా పక్కే వస్తూ ఉండింది అనమాట. సో బట్ వాట్ రియలైజేషన్ ఐ హ్యావ్ ఆన్ దట్ డే ఇస్, వెన్ యూ ఆర్ ఇన్ అరౌండ్ డెత్, ఫేసింగ్ డెత్, నోబడీ టాక్స్ అబౌట్ సక్సెస్. Okay. They only regret. About family or career? Everything. Okay. Regret of not able to love properly, family ki love ఇవ్వడానికి, లేకపోతే రిలేషన్షిప్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదని సారీలు చెప్పటము, లేకపోతే ఇది చేసుంటే బాగుండేది అనేది, కెరియర్ అనండి, ఫైనాన్స్ అనండి, రిలేషన్షిప్ అనండి, ఎవ్రీథింగ్ వాజ్ అబౌట్ రిగ్రెట్. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఐ లర్న్డ్ వెన్ ఇన్ మై different stages of whatever I am doing today is based on that policy that tomorrow anywhere I face death, today also I am ready to leave on a stage lo undi that I don't have anything to regret, because whatever I wanted to do, okay, I try to do that. ఆ సిచ్యువేషన్ తర్వాత సహజంగా అటువంటి ఒక టఫ్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు
మనలోనే చాలా మార్పులు వస్తాయి Exactly. బికాస్ వీ సీ లాట్ ఆఫ్ ఎమోషన్స్, అవర్ బ్రెయిన్ గోస్ టు లాట్ ఆఫ్ ప్రెషర్, ఎగ్జాక్ట్లీ. ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ లో ఉంటాం. ఏదో ఒక మార్పు ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఒక మార్పుని తీసుకొని వస్తుంది. ఇప్పటికీ మీరు ఫాలో అయ్యే మార్పు ఏదన్నా ఉందా ఆ రోజు స్టార్ట్ అయింది? ఆ రోజు స్టార్ట్ అయింది అదేనండి, దట్ ఐ విల్ నాట్ రిగ్రెట్ ఆన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. అంటే ఇది చెయ్యాలి అనుకుంటే అది చేసేయాలి. ఓకే. ఒక అంటే అది మనము ఫైనాన్స్ బాగున్నప్పుడు చేద్దామా, లేకపోతే మన హెల్త్ బాగున్నప్పుడు చేద్దామా, సన్నగా అయినప్పుడు చేద్దామా, లేకపోతే ఫిట్ ఉన్నప్పుడు చేద్దామా అనేది కాదు. ఈ రోజు చెయ్యాలి అనిపించేది, యూ హ్యావ్ టు ఫాలో ద డ్రీమ్ బికాస్ దట్ ఈస్ వాట్ వి వుడ్ రిగ్రెట్ టుమారో. యా ట్రూ. డెత్ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు అవన్నీ నేను చేయలేదు. ట్రూ. అవన్నీ ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ మీరు ఆ సిచ్యువేషన్ కి వెళ్ళి అది మీరు ఒక్కరిది చూడటం కాదు, టీమ్ మొత్తం ఏవైతే ఫీల్ అవుతున్నాయో అన్ని ఎమోషన్స్ ని మీరు. ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఐ వాజ్ ద ఓన్లీ వన్ టు ఏబుల్ టు సీ దట్, అంటే అవన్నీ నా ముందు ఉండేటప్పటికి నాకు అనిపించింది ఇది నాదే కాదు ఇమోషన్, ఎవ్రీ వన్ ఇస్ ద సేమ్ ఇమోషన్. అంటే అందరూ బాధపడేది నేను వీళ్ళకి సారీ చెప్పుంటే బాగుండేది, అంటే ఎవరో ఒకళ్ళు ఇప్పుడు నేను మదర్తో సరిగ్గా మాట్లాడుంటే బాగుండేది, డాడ్తో గొడవ పెట్టుకోకుండా ఉంటే బాగుండేది, అంటే పెళ్ళైనప్పుడు అరే వైఫ్ ప్రేమతో మాట్లాడుంటే బాగుండేది. ప్రతి ఒక్కటి ఇది చేసుంటే బాగుండేది అనే కానీ అరే నేను సక్సెస్ఫుల్గా షిప్లోకి వచ్చాను, నేను సక్సెస్ఫుల్గా పెళ్లి చేసుకున్నాను, నేను సక్సెస్ఫుల్గా పిల్లల్ని కన్నాను అని ఎవ్వరు మాట్లాడలేదు ఆ లెటర్స్లో. సక్సెస్ అనేది కనిపించలేదు నాకు. మనం బతుకున్నంత వరకే సక్సెస్. సక్సెస్ బతుకు ద మూమెంట్ డెత్ కనిపిస్తుంది అనగానే ఆ సక్సెస్ గురించి ఎవరు మాట్లాడారు, ఇది చేయలేదు ఎందుకు చేయలేదు అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ రియలైజేషన్. ఈ రోజు కూడా నేను ఒకటి చెయ్యాలి అనుకున్నప్పుడు ఐ కీప్ ట్రైంగ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఇప్పుడు చేయాలి, ఇప్పుడు బుక్ రాయాలంటే లాస్ట్ ఇయర్ బుక్ రాయాలనిపించింది, లెట్స్ సే స్టార్ట్ రైటింగ్. అది ఎలా రాయాలి, ఎందుకు రాయాలి, ఎప్పుడు రాయాలి అనేది కాకుండా ఐ స్టార్టెడ్ రైటింగ్. ఫస్ట్ థింగ్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే. ట్రైయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వెదర్ యూ సక్సీడ్ అని. అవుట్కమ్ అనేది నా ఇంపార్టెంట్ కాదండి. ట్రూ. yes. అవుట్కమ్ అనేది సక్సెస్ఫుల్ అవుద్దా లేదా అనేది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సక్సెస్ హియర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అట్లీస్ట్ హ్యావ్ యూ ట్రైడ్, బికాస్ రిగ్రెట్ ఈస్ నాట్ ట్రైయింగ్. yes, we have to try. ఎగ్జాక్ట్లీ. మనం ట్రై చేయలేదు అనేది రిగ్రెట్ ఉంటుంది ఎప్పుడు. ట్రై చేసి అయిపోతే ఇంకొకటి నేర్చుకుంటాం. మీరు అలానే చాలా కూడా ట్రై చేశారు. ఎగ్జాక్ట్లీ. ట్రై చేస్తానే ఉండొచ్చేమో, బట్ అట్లీస్ట్ దట్ వుడ్ నాట్ హ్యావ్ ఎ రిగ్రెట్. బట్ ద పాయింట్ హియర్ ఈస్ మీరు ఆ ప్రయత్నంలో చాలా ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీరు మీ పిల్లల్ని గైడ్ చేస్తున్నారు, చాలా మంది పిల్లల పేరెంట్స్ ని గైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్ మీ వర్జిన్ మొబైల్ ఎక్స్పీరియన్స్ ఒకటి కావాలి. సో ఆ వర్జిన్ మొబైల్ ఎక్స్పీరియన్స్ లో నాకు ఒక పాయింట్ బాగా నచ్చింది. ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చి మీ పార్ట్నర్ ఒక సేల్స్ పర్సన్ లాగా ఉన్నారు, ఒక బిజినెస్ పర్సన్ లాగా లేరు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సో ఇన్ జనరల్ గా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా వాళ్ళ బిజినెస్ లో వాళ్ళే ఎంప్లాయ్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అసలు అక్కడ ఏం జరిగింది, వాట్ ఈస్ ద లెసన్ దట్ యూ హ్యావ్ లెర్న్, ఈ జనరేషన్ ఏం మార్చుకోవాలి? దట్స్ ఎ బ్యూటిఫుల్ అంటే ఎక్స్పీరియన్స్ అండి. అంటే వర్జిన్ మొబైల్ ఫుల్ జర్నీ నాకు నేర్పించింది బిజినెస్ ఎలా చేయకూడదు అనే దాని మీద నేను బుక్ రాయొచ్చు, ఎందుకంటే మేము చేసిన దాన్ని మేజర్ మిస్టేక్స్ ఇన్ దట్. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ యూ ఆస్క్డ్, అంటే మీరు అడిగిన దానికి జవాబు, దట్ మేము వర్జిన్ మొబైల్స్ తీసుకున్నప్పుడు there were 4 partners. One was actually, this idea was brought by one of another partner, ఒక పార్ట్నర్. ఆయనకి ఆల్రెడీ మొబైల్స్ అమ్మటంలో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన నా ఫ్రెండే. సో ఆయన ఐడియా ప్రకారం మేము అందరూ ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసాం అనమాట. కుక్కట్పల్లిలో ఆఫీస్ ఉండేది. ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్. ఇన్వెస్ట్ చేసి పెట్టామన్నమాట. అండ్ బిజినెస్ బాగానే, అంటే 0 నుంచి స్టార్ట్ చేసాము. అండ్ దెన్ ద రొటేషన్ వాజ్ గుడ్. ఒక రోజు ఇట్లా వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు, వర్జిన్ మొబైల్ మొత్తం సేల్స్ టీమ్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్, దాని తర్వాత ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అందరు వచ్చారు. ఒక రోజు ఫీల్డ్ ట్రిప్ లాగా, అంటే దే డూ ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా చేస్తున్నారని చూడటానికి. సో యూఆర్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ హైదరాబాద్, డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ కుకట్పల్లి టు బిహెచ్ఎల్ అండ్ ఇదంతా న్యూ ఓల్డ్ ఇదంతా సెంట్రల్ యూనివర్సిటీ వరకు ఉండేది అనమాట మా ఏరియా. ఆల్ దిస్ న్యూ హైదరాబాద్ అంతా మా దగ్గర ఉండేది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ లో జస్ట్ మార్కెట్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారని చూడటానికి వచ్చారు. అండ్ నేను ఆయన అంటే జెల్ అవటానికి కారణం, నేను కెప్టెన్ గుండి ఆయన అంటే నేను ఫస్ట్ టైం ఒక కెప్టెన్ కలుస్తున్నా అండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని. ఆ మొత్తం జర్నీలో మా పార్ట్నర్ ఏమో లోపల రీటైలర్స్ తో కరెస్పాండ్ చేస్తా ఉన్నారు, మేము బయట నుంచి మాట్లాడుతా ఉన్నాం. అండ్ సమ్వేర్ బై లంచ్ అయిన తర్వాత నేను బయట నుంచి ఉంటే నేను ఒక మాట అన్నారు ఆయన నాతో, సూరజ్ నేను ఒకటి చెప్తాను మీకు అర్థం కాదు ఇప్పుడు నేను చెప్పినా కూడా,
కానీ ఏ రోజైతే బిజినెస్ క్లోజ్ చేస్తారో ఆ రోజు అర్థం అవుతుంది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేసాము, క్లోజింగ్ గురించి మాట్లాడుతున్నారు. క్లోజింగ్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఆయన మళ్ళీ దానికి ఒక సజెషన్ కూడా ఇస్తా అంటున్నారు. నాకు కంప్లీట్లీ కన్ఫ్యూజ్. సో వచ్చి ఇదిగో చూడండి, మీరంటే బిజినెస్ కొత్త, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ మీ పార్ట్నర్ హీఈస్ నాట్ అన్ ఓనర్ స్టిల్. ఓకే, ఓనర్షిప్ లేదు, ఈజ్ వర్కింగ్ యాజ్ ద ఎంప్లాయీ దేర్. సో నేను ఆ మైండ్ సెట్ మారే వరకు ఐ థింక్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్ అని. ఓకే, సో నాకు అది అర్థం కాలేదు ఎందుకు అనేది. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు ఆ మాట అలా అనేసి, అండ్ వీ హ్యాడ్ ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి వచ్చి ఆఫీస్లో కూర్చొని కాఫీ తాగేసి వెళ్ళే ముందు కూడా నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, మీ పార్ట్నర్ గురించి నేను చెప్పింది. సో ఫాస్ట్ ఫార్వర్డ్ ద డే మేము క్లోజ్ చేసినప్పుడు, అంటే మేము వెంట లాసెస్లోకి వెళ్ళాము, సేల్స్ పడిపోయినాయి, వెళ్ళి నేను బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు నాకు అర్థమైంది. ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనం ఎప్పుడైతే వి వర్క్ ఫర్ కంపెనీకి వర్క్ చేస్తున్నాం అనేది ఓవర్ హెడ్స్ గురించి చూసుకోం. ఎందుకంటే ఎస్పెషలీ దోస్ హూ కమ్ విత్ అ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అ కంపెనీ అండ్ స్టార్ట్ ఎ బిజినెస్. ఓకే, అంటే బిజినెస్ ఫ్యామిలీ నుంచి, ఇప్పుడు మీరు బిజినెస్ ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, రాజస్థాన్ కానీ ఎవరన్నా, వాళ్ళకి తెలుసు, వాళ్ళు చిన్నప్పటి నుంచి బిజినెస్ లో ఉంటారు కాబట్టి బిజినెస్ అనేది ఓవర్ హెడ్స్ ఎలా చూసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని. అదే మనం ఒక కార్పొరేట్ లో పనిచేసి మన సొంత బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చేంజ్ ఓవర్ అవ్వదండి. ఎందుకంటే ఫర్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ప్రింట్అవుట్ ఇస్తున్నాం అనుకోండి, కార్పొరేట్ లో పనిచేసేటప్పుడు వీల్ నెవర్ థింక్ దట్ ఈస్ కాస్ట్. స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాం, మేబీ అది 10 పైసా, మేబీ 5 పైసా అవ్వచ్చు. బట్ 20 pages ప్రింట్ చేయాలంటే అసలు మైండ్ లో యూ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ ఎ థాట్ దట్ దిస్ ఇస్ కాస్ట్ టు ద కంపెనీ. దట్స్ ట్రూ. మంది కాదు కదండి. సో ప్రింట్ స్టేషనరీ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఒక ఫైల్ లేదు, ఇది పడేరా, ఇంకో ఫైల్ తీసుకుందాం, పెన్ ఉంది అనుకోండి, పడేయండి, ఇంకోటి తీసుకుందాం. దట్ మైండ్ సెట్ ఆఫ్ వర్కింగ్ ఫర్ సంబడి ఈజ్ దేర్, దట్ మనది కాదు. అది మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఓవర్ హెడ్ అవుతుంది. అవును, ఎవ్రీథింగ్ మనకు ఆ మైండ్ సెట్ వచ్చే వరకు మనం బిజినెస్ చేయలేం. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఓవర్ హెడ్. ఓకే, ఓకే. మనం ఒక పేపర్ దగ్గర నుంచి, పెన్ దగ్గర నుంచి, మనం చేసే కుర్చీ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్ ఏంటి, ఈ వాటర్ బాటిల్ దగ్గర నుంచి, ఇట్స్ ఎ కాస్ట్ టు ద కంపెనీ. ఎలా క్లోజ్ అయిపోయింది ఆ బిజినెస్? మరి బిజినెస్ ఎలా క్లోజ్ అయిందంటే ఓవర్ హెడ్స్ వర్ మోర్. జస్ట్ బికాస్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఎక్కువ ఉండటం వల్ల? ఎక్కువ ఉంటాం, బికాస్ he was buying things which were not required. Okay. just to decorate the office. అక్కడ మనకి రెవెన్యూ లేదు, బట్ వీ వర్ స్పెండింగ్ ఆన్. ఇప్పుడు నాకు గుర్తుంది, ఇప్పుడు నాకు వాల్డన్ అని ఉండేది, మీకు తెలుసో లేదో వాల్డన్ అని. దట్ వాజ్ అ మేజర్ హై అండ్ స్టేషనరీ షాప్. ఓకే, అక్కడ ఆ వాల్డన్ లో నుంచి ఫైల్స్, అంటే మీకు నార్మల్ గా చిన్న షాప్ లో నుంచి కొనకుండా అక్కడ నుంచి, అంటే దెర్ ఇస్ అ 20-30% more of stationery you are buying, which is not required. So when you have a business mindset, you become that businessman, where it is not the product you are selling, but you are the product you are buying also. Okay, for everything. ఇప్పుడు మనకి ఈ చైర్ ఉంది అనుకోండి, ఈ చైర్ మనకు అవసరమా అనే క్వశ్చన్ యాడ్ చేసి, నేను ఇంకొకటి అందరికి చెప్తా ఉంటాను నా కోచింగ్ లో కూడా ఇప్పుడు చెప్పేది, that there are 2 questions you have to ask when you are doing something. Okay, 2 questions. Whether you are an employee, employer, whether you are business, whether you are a student. Why are we doing whatever we are doing? Okay. మనం ఎందుకు ఈ పని చేస్తున్నాం? Okay. Why are we doing whatever we are doing? That is what మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో దాంట్లో నుంచి you have to ask the next question. Okay. ఏంటి, దీనికి వాల్యూ ఎలా యాడ్ చేస్తాం? ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఒక మెయిల్ రాస్తున్నారు అనుకోండి ఎవరికన్నా. ఫస్ట్ క్వశ్చన్ ఇస్, వై ఆర్ వి రైటింగ్ దిస్? మీరు ఈ మెయిల్ ఎందుకు రాస్తున్నారు? అవును, దానికి ఏదో ఆన్సర్ వస్తుంది. ఓకే, నేను సేల్స్ కోసం ఈ మెయిల్ రాస్తున్నాను, ఈ సేల్స్ పిచ్ కోసం మెయిల్ రాస్తున్నాను. దాని తర్వాత మెయిల్ పిచ్ రాసిన తర్వాత హౌ కెన్ ఐ యాడ్ వాల్యూ? దాంతో మీకు యాక్చువల్ గా పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుందంటే, మన జాబ్స్ లో కానీ మన లైఫ్ లో కానీ, వీఆర్ ఆన్ ఆటో. ఇప్పుడు ఎవరన్నా పని ఉందనుకోండి, ఇది చేస్తున్నాము, ఓపెన్ చేస్తున్నాము, మెయిల్ రాసేస్తున్నాము, పెట్టేస్తున్నాము, అయిపోతుంది. కానీ నోబడీ ఈజ్ ఆస్కింగ్, ఆ మెయిల్ ఎందుకు రాస్తున్నాము, ఎవరికి రాస్తున్నాము, ఎవరు చదువుతారు, ఆ చదివిన వాళ్ళకి ఎలా అర్థం కావాలి, ఆ చదివిన వాళ్ళకి వాల్యూ ఎలా యాడ్ చేస్తున్నాము, అండ్ నా వాల్యూ ఎలా యాడ్ అవుతుంది దాంట్లో.
ఆ క్వశ్చన్స్ ఎప్పుడు రావు, ఎందుకంటే ఇట్లా రిప్లై వచ్చింది, మెయిల్ రాసేసాం, అయిపోయింది. ఎస్ వర్క్ ఈస్ గోయింగ్ దట్ రిలేషన్షిప్ అంతే. ఎస్ ఎస్ క్వశ్చన్ ఇస్ వై ఆర్ వి ఇన్ దిస్ రిలేషన్షిప్ ఎస్ 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 అండ్ హౌ కెన్ ఐ యాడ్ వాల్యూ ఇన్ దిస్ రిలేషన్షిప్. ద సేమ్ వే మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్ని స్ట్రైక్ అయ్యాయి. నేను బై ప్రొఫెషన్ యాక్చువల్గా ఆర్కిటెక్ట్. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ దే బై బిగ్ కార్. ఎందుకు అని అంటే పెద్ద కార్లో వెళ్తే మనకి పెద్ద ప్రాజెక్టులు వస్తాయి అని. మరి వాళ్ళకి వచ్చేవో రాలేదో నాకు తెలియదు కానీ పెద్ద ఎంఏ లేదా బాగానే వస్తున్నాయి. టూ థింగ్స్ అండి అక్కడ, లైక్ వాల్యూ. ఇప్పుడు పెద్ద కార్ వల్ల వాళ్ళకి బిజినెస్ వస్తుంది అన్న దానికన్నా సరే, పెద్ద కార్ వల్ల ఆయన వాల్యూ పెరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వస్తే డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బికాస్ మనం ఏదన్నా కొన్నప్పుడు we have to ask again the same question, is this adding value to me or is this adding value to others? అంటే నేను అనేది ఏంటంటే ఇంకొకరికి చూపెట్టుకోవడానికి చేస్తున్నామా, లేకపోతే నేను వర్త్ అనుకుంటున్నా. ఓకే ఓకే యా. ఇప్పుడు కొంతమంది ఎందుకు కొంటారంటే నాకు వర్త్, ఇప్పుడు నాకు ఈ పెద్ద కావాలిగా బికాజ్ ఐఎమ్ వర్తీ నా, నేను దానికి అర్హుణ్ణి అనే దాని మీద కొంటారు. అర్హత అంటే డబ్బులు ఉండాలి కదా. అర్హత అనేది అంటే డబ్బులు అనేది అదే అండి, డబ్బులు రావాలి అంటే డబ్బుల్ని చేసేస్తే రాదు. మన మీద ఉన్న అర్హత, మన మీద ఉన్న నమ్మకం మీద మనము డబ్బులు సంపాదిస్తాము. సో అర్హత ఉంది అనే దాంట్లో స్టార్ట్ అయితే పర్లేదు, కానీ దీంతో నా అర్హత వస్తుంది అనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ అది తప్పు. అది తప్పు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే నేను ఇది కొంటే నాకు అర్హత ఉంటుంది, నన్ను బాగా చూస్తారు అనుకోవటం తప్పు. అది తప్పు. అది లోపల ఎప్పటి వరకు అయితే మనకు లేదు, బయట ఎంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈరోజు ఎన్ని డిగ్రీలు యాడ్ చేసినా సరే, మీరు ఇంజనీర్ తర్వాత మాస్టర్స్ చేసినా, ఇదంతా చేసినా నాలెడ్జ్ అనేది లేదనుకోండి, దేర్ ఇస్ నో పాయింట్. సో అందుకనే నేను ఎప్పుడు అంటున్నా, అర్హత మనకు ఉంది అనుకుంటున్నామా, దీని వల్ల అర్హత వస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండాలి. ఆ కార్ కొనాల్సింది దాని వల్ల కొనాలి. ఇప్పుడు మీరు లైఫ్ కోచ్గా పర్టికులర్గా టు ద పేరెంట్స్ అని, సో ఒక కెరియర్ నుంచి ఒక కెరియర్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఒక రీజన్ ఉంటుంది. పెద్ద బిజినెస్లను వదిలేసి లైఫ్ కోచ్గా రావటానికి గల కారణం ఏదైనా సిచ్యువేషన్ ఉందా పర్టికులర్గా ట్రిగ్గర్ చేసింది? యా, అది చెప్పాలంటే మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలంటే. చెప్పండి. ఓకే, బికాజ్